అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. అందరూ ఛానల్ను బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. ఎలాంటి స్కూల్, ఇంటర్మీడియట్, కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మీద జోసా, బిట్సెట్ కౌన్సిలింగ్ అని ఒక కోర్సు, విట్, మణిపాల్, అమృత, కామెడీకే ఇతర ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఒక కోర్సు, ఎంసెట్ మరొక కోర్సు, ఇట్లా వివిధ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ అనేక జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్ అయిపోతుంది, అమృత అయిపోయింది. కాబట్టి ఇక నుంచి ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ జరుగుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా లేట్ తీసుకున్నా ఫీ మారదు. కాబట్టి ఎర్లీగా తీసుకున్నట్టయితే ఎక్కువ ఇంటరాక్షన్కి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి అనేక విషయాలు మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. అయితే ప్రతిసారి మనం చెప్తున్నాం, ఐఐటీలు ఎన్ఐటీలు మాత్రమే కాదు, అనేక అద్భుతమైనటువంటి కాలేజెస్ అని చెప్పి మనం అనేక వీడియోలు చేయడం జరిగింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, లేకుంటే త్రిబుల్ ఐటీల గురించి కానీ, లేకుంటే మరికొన్ని ఐఎస్ఐ కానీ, లేకుంటే ఐఏఎం రోహతక్, ఐఏఎం ఇందోర్ లాంటివి కానీ, యూనివర్సిటీ సైన్స్ గురించి కానీ రకరకాల విషయాలు మనం తెలియజేస్తున్నాం. అయితే చాలామంది జోసా కౌన్సిలింగ్లో కూడా నెగ్లెక్ట్ చేసే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఐఐటీలు ఎన్ఐటీలు మాత్రమే పట్టించుకుంటే ఇటీవల కాలంలో మనం చేసినటువంటి అవేర్నెస్ వల్ల, ఇతర కొన్ని యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి గైడెన్స్ వల్ల కూడా త్రిబుల్ ఐటీల వరకు కొంత పోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో త్రిబుల్ ఐటీని చాలా హైలైట్ చేసి వందలాది మంది త్రిబుల్ ఐటీ పోవడం కోసం ఎస్బీఆర్ టాక్స్ చేసిన కృషి చాలామందికి తెలుసు. గత 3 years నుంచి చాలామంది నార్త్ ఈస్ట్ కూడా మనం గైడ్ చేసి పంపించాం. నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళతో కూడా మనం జూమ్ మీటింగ్లో మాట్లాడించాం. నార్త్ ఈస్ట్లో అస్సాంలో, మణిపూర్లో ఉండే వాళ్ళ స్థానికులతో కూడా మనం మాట్లాడించాం. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో కోర్సు తీసుకోండి, చాలా ప్రయోజనంగా ఉంటుంది మాత్రం. అయితే ఈ ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీలు కాకుండా జిఎఫ్టీల గురించి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. కొన్ని అద్భుతమైనటువంటి జిఎఫ్టీలు ఉన్నాయి. ఈ జిఎఫ్టీలలో సీట్ వస్తే మీరు చాలా ఎన్ఐటీలను కూడా వదిలేయచ్చు. అఫ్కోర్స్ వరంగల్ వదిలేయని చెప్పడం లేదు, సూరత్కల్ ఇవి వదిలే టాప్ కాదు. కొన్ని కనీసం చివరి 10-15 ఎన్ఐటీలు ఈజీగా వదిలేయచ్చు. మొత్తం ఆల్మోస్ట్ 31-32 ఎన్ఐటీలు ఉంటే చివరి 15 ఎన్ఐటీల కంటే ఇవి బెటర్ అని చెప్పచ్చు ఓవరాల్గా, కనీసం చివరి 10. కాబట్టి ఈ కాలేజీలు వస్తే ఎన్ఐటీలు వచ్చి ఆ కాలేజ్ గురించి డీటెయిల్గా వెళ్దాం మిత్రులారా. ఇవన్నీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి ప్రైవేట్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. రకరకాల వాటి యొక్క నేచర్ ఉండొచ్చు. కొన్నిట్లో ఆల్ ఇండియా కాంపిటీషన్ ఉంది, కొన్ని స్టేట్కి సంబంధించిన రిజర్వేషన్ ఉంది, కొన్ని స్టేట్కు, ఉదాహరణకు ఒక కాలేజ్ స్టేట్కు అండ్ ఎన్టీపీసీకి మధ్య రిజర్వేషన్ ఉంది. రకరకాలు ఉన్నాయి స్ట్రక్చర్స్, వాటి జోన్లోకి వెళ్ళట్లేదు. ఓవరాల్గా ఒక 5 జిఎఫ్టీలు మరియు వాటి యొక్క బేసిక్ వివరాల గురించి మీకు తెలియజేస్తాను. ఫస్ట్ కాలేజ్ అటువంటి వాటిలో బిట్ మెస్, దీని మీద మనం సపరేట్ వీడియో కూడా చేస్తాం, ఫుల్ వీడియో చూడండి. బిట్ మెస్త్రా ఎస్బీఐ టాక్స్ అని కొడితే వచ్చేస్తుంది. సో దీని యొక్క ర్యాంక్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 53 లేటెస్ట్ 2023 ప్రకారము. ఇది కట్ ఆఫ్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చాము మనము, ఎన్ఆర్ఎఫ్ ఆధారంగా కాదు. స్టూడెంట్ డిమాండ్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చాము. యావరేజ్ ప్లేస్మెంట్స్ చేసి 19 lakhs మిత్రులారా. ఇది రాంచీ దగ్గర ఉంటుంది, రాంచీ పక్కనే ఉంటుంది. చాలా కొన్ని 200-300 ఎకరాల ఉంది. యాక్చువల్గా 600-700 అని కూడా ల్యాండ్ ఇచ్చారు. బట్ పక్కన ఉండే ల్యాండ్ పక్కన అడవి ఉంటుంది, నది ఉంటుంది. రాంచీ ఎయిర్పోర్ట్కి చాలా సమీపంలో ఉంటుంది, చాలా ఫాస్ట్గా. రాంచీ రైల్వే స్టేషన్ దగ్గరే మీరు మెస్రాన్ అనుకుంటే రాంచీ దగ్గర ప్రాంతమే అది. ఇది బిర్లా సంబంధించిన కట్టించారు. ఇది అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్. ఇది దాదాపు 30 వాటిలో 15 ఎన్ఐటీలు వదిలిపెట్టి కూడా దీనికి వెళ్ళచ్చు. మంచి క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంటు, ఫ్యాకల్టీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సో లోయర్ బ్రాంచెస్లో 7 to 8 lakhs ప్లేస్మెంట్ ఉంది. కోర్ బ్రాంచెస్లో సివిల్, మెకానికల్, కెమికల్. సో ఒకసారి కట్ ఆఫ్ చూస్తే ఆల్ ఇండియా కట్ ఆఫ్ జనరల్లో ఓపెన్ ఏ రిజర్వేషన్ లేని వాళ్ళకు క్లోజింగ్ ర్యాంక్ 16,400 కూడా, ఓపెనింగ్ ర్యాంక్ 10,000. సో హోమ్ స్టేట్ వాళ్ళకు 25,000 కూడా వస్తుంది. ఇక్కడ జార్ఖండ్లో కాంపిటీషన్ ఉండదు కాబట్టి, అంటే దాని అర్థం జార్ఖండ్ వాళ్ళకు రిజర్వేషన్ 50% ఉన్నదని మీరు అర్థం చేసుకోండి. సో 16,400 ఒకటి పోతుందని అర్థం చేసుకోండి. 16,000 అంటే ఆల్మోస్ట్ మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్తో సమానంగా దీని ఒక కాంపిటీషన్ ఉంది. త్రిబుల్ ఐటీ కాంచీపురంతో సమానంగా ఉంది.
సో అనేక నార్త్ ఈస్ట్ కంటే కూడా కట్ ఆఫ్ ముందే అయిపోతుంది. దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 15 ఎన్ఐటీల కంటే ముందే దీనికి కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి 15 ఎన్ఐటీలు కూడా వదిలేయచ్చేది వస్తే. సెకండ్ వన్ పెక్ చండీగఢ్. పెక్ అంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది చాలా అద్భుతమైనటువంటి కాలేజ్. చండీగఢ్లో ఉంటుంది. అద్భుతమైన సిటీ, ఎయిర్పోర్ట్ ఉంది, ట్రైన్ ఉంది, మీకు ఢిల్లీ దగ్గర ఉంటుంది, మంచి క్లైమేట్, వెరీ ప్లాంట్ సిటీ. నేను చండీగఢ్ వెళ్ళాను. అద్భుతమైన టౌన్షిప్. ఇండియాలో మీకు ఒక యూరోపియన్ మోడల్ ఉండేటువంటి సిటీ ఇది. నా దృష్టిలో బెస్ట్ సిటీ ఇండియాలో ఏంటంటే చండీగఢ్. వెరీ వెరీ ప్లాన్డ్. మీకు అన్ని 4 lanes ఉంటాయి, సైకిల్ ట్రాక్స్ ఉంటాయి, ట్రాఫిక్ తక్కువ, ఫుల్లీ గ్రీనిష్, అద్భుతంగా ఉంటుంది చండీగఢ్. మీరు ఆశ్చర్యపోయి చండీగఢ్కి వెళ్తే మీరు అసలు ఇండియాలో ఉన్నట్టు అనుకోరు, అంత అద్భుతమైనటువంటి సిటీ. 101 నుంచి 150 మధ్యలో ఉంది. సో దీనికి యావరేజ్ ప్లేస్మెంట్ సిఎస్సికి 18 lakhs, లోయర్ బ్రాంచెస్ 10 lakhs. దీని కట్ ఆఫ్ చూస్తే హోమ్ స్టేట్ ఎలాంటి రిజర్వేషన్ లేని వాళ్ళకు బాయ్స్కు 4300 ఓపెనింగ్ ర్యాంక్. అర్థం చేసుకోండి, 4300. ఎన్ఐటి వరంగల్ ఈసీఈ దాదాపు 3 ఎన్ఐటీలు వదిలిపెడితే మిగతా అన్నిటి వదిలిపెట్టి చేరారు దానిలో. సో క్లోజింగ్ ర్యాంక్ కూడా 18,000. సో 18,000 అంటే చాలా మంచి ర్యాంక్. సో 18,695కి క్లోజింగ్ అవుతుంది. ఇది హోమ్ స్టేట్. సో అదర్ స్టేట్ 11,000. చూడండి, అంటే యాక్చువల్గా లెక్క ప్రకారం కట్ ఆఫ్ ప్రకారం ఇదే ముందు రావాలి. సో మీకు 11,498 వస్తుంది హోమ్ ముందు. కాకపోతే ఇది మీకు ఢిల్లీ పక్కనే చండీగఢ్ ఉంటుంది కాబట్టి ఢిల్లీ వాళ్ళ కాంపిటీషన్ వల్ల ఇది అంత కిందికి వచ్చింది. బట్ బిట్ మేస్టర్నే బెటర్ కాలేజ్ పెక్ అంటే. మీరు అదర్ స్టేట్ ఆల్ ఇండియాది జస్ట్ 11,498 అనుకుంటే మొత్తం వాటిల్లో తొందరగా కట్ ఆఫ్ అయింది ఇదే. కానీ స్టాండర్డ్స్ ప్రకారం బిట్ మెస్టర్కి ఇచ్చాను. కట్ ఆఫ్ ప్రకారం ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ తీసుకోలేదు, బట్ దాని స్టాండర్డ్స్ కూడా పరిగణన తీసుకోవడం వల్ల ఇది జరిగింది. సో ఇది సెకండ్ ప్లేస్. దీని మీద కూడా సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ మీకు ఇంకా అది ఇవ్వలేదు, ర్యాంకింగ్ మీకు అందుబాటులో లేదు, మరీ పాతది కాదు ఇది. కాబట్టి ఇంకా టైం పడుతుంది, ఇంకో 1-2 years అయితే దీని ర్యాంకింగ్ ఇస్తారు. సిఎస్సి 14 lakhs ఎల్పిఏ ఉంది. ఫుల్ వీడియో అంటే ఎస్బీఐ టాక్స్ 3 నయా రాయపూర్ అని కూడా వస్తుంది. మీకు లోయర్ బ్రాంచెస్ దీని ఉన్నా కూడా 3 బ్రాంచెస్ ఉంటున్నాయి అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఉంటుంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఏదో అట్లాంటి సిఎస్సి రిలేటెడ్ 3 ఉన్నాయి. సో లోయర్ బ్రాంచెస్ 10.72 lakhs. సో ఆల్ ఇండియా, ఇది ఆల్ ఇండియా కాంపిటీషను. సరే దానిలో ఎన్టీపీసీకి సంబంధించింది కొంత పర్సంటేజ్ ఉంది, 15 or 20% ఉంది. ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో దీని పేరు యాక్చువల్గా శ్యామాప్రసాద్ ముఖర్జీ త్రిపుల్ అంటారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ అంటే భారతీయ జనసంఘ్ యొక్క వ్యవస్థాపకుడు. సో బీజేపీ యొక్క మాతృక 1950s స్టార్ట్ అయిన బీజేపీ, అది భారతీయ జనసంఘ్ అనేది జనతా పార్టీ విలీనమైంది. మళ్ళీ జనతా పార్టీ విఫలమైన తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు, అద్వానీ గారు కలిసి మళ్ళీ బీజేపీ స్టార్ట్ చేస్తారు. అంటే బీజేపీ యొక్క మాతృక వారి పేరు మీద ఉంది. ఇది ఛత్తీస్గఢ్ మాజీ బీజేపీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారి యొక్క ఇనిషియేషన్, ఎన్టీపీ సహకారంతో ఉంది. అందుకే అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దీనికి. సో దీని కట్ ఆఫ్ 19,764. ఇంకా ఎన్టీపీసీ ఛత్తీస్గఢ్కు చాలా దూరం వస్తుంది. మీకు చాలా బాగా కొత్తగా ఇంత బహుశా 7-8 years అయినట్టు స్టార్ట్ అయ్యి ఆ ఏజ్ ఉన్నటువంటి కాలేజీలకు అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా లేదు. ఎక్కడ అన్నింటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంది, దీనికి లేదు. ఇది టాప్ 3. సో త్రిపుల్ భువనేశ్వర్, ఇది కూడా జిఎఫ్టిఐ, ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంతకుముందు కూడా త్రిపుల్ నయా రాయపూర్ కూడా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. హైదరాబాద్, బెంగళూరు ఇంటర్నేషనల్ అవి ప్యూర్ ప్రైవేట్, ఇది గవర్నమెంట్ ఫండింగ్ ఉంది. ఆ రెండింటికి గవర్నమెంట్ ఫండింగ్ లేదు, ఆ 2 ప్యూర్ ప్రైవేట్, బెంగళూరు కానీ త్రిపుల్. అందుకనే జోసా కౌన్సిల్ లేవు, సపరేట్ అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ ఫండింగ్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉంటే మాత్రమే అవి జోసాలు ఉంటాయి. ప్యూర్ ప్రైవేట్ మంచి కాలేజీలు అయినా కూడా అవి జోసాలు ఇవ్వరు. సో సపరేట్ కౌన్సిలింగ్. కాబట్టి హైదరాబాద్, బెంగళూరు కూడా సపరేట్ కౌన్సిలింగ్. బెంగళూరుకు సంబంధించినటువంటి వీడియో కూడా మనం చేస్తాం, హైదరాబాద్ సంబంధించింది కూడా ఉంది. సో దీని 201 to 250. దీని యొక్క సిఎస్ యావరేజ్ ప్లేస్మెంట్ 13 lakhs. సో లోయర్ బ్రాంచ్కి 8 to 9 lakhs ఉంది. సో దీని యొక్క కట్ 28,199. 28,199. సో ఇది ఓపెన్ సంబంధించినటువంటిది. ఇది ఆల్ ఇండియా కేటగిరీ మనం తీసుకున్నాము. బహుశా భువనేశ్వర్ కూడా కొంత రిజర్వేషన్ లోకల్ ఉన్నట్టుంది. ఇది కూడా భువనేశ్వర్ మీకు హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి డైరెక్ట్ ఈస్ట్ కలకత్తాకి వెళ్ళే ప్రతి ట్రైన్ వెళ్తుంది. మీకు కటక్ ఎక్స్ప్రెస్కి వెళ్తుంది, మీకు ఈస్ట్ కోస్ట్ వెళ్తుంది హైదరాబాద్ వరంగల్ నుంచి. తర్వాత ఫలక్నుమా వెళ్తుంది, గువాహతి ఎక్స్ప్రెస్ వెళ్తుంది. సో చెన్నై ఆంధ్ర వాళ్ళకైతే మీకు చెన్నై ఎక్స్ప్రెస్ వెళ్తుంది, చెన్నై టు కలకత్తా. సో వెరీ పాపులర్ రూట్, ఈస్ట్ కోస్ట్కి వెళ్ళేటువంటి చాలా పాపులర్ రూట్లో ఉంది ఇది భువనేశ్వర్.
క్లైమేట్ కూడా బాగుంటుంది, లాండ్ ఆర్డర్ బాగుంటుంది. నేను 2 టైమ్స్ భువనేశ్వర్కి వెళ్ళాను. మంచి భోజనాలు, ఫిష్ చాలా ఫేమస్ అక్కడ. తక్కువ లో కాస్ట్ సిటీ, వెరీ వెరీ పీస్ఫుల్. పక్కనే పూరి ఉంటుంది, మీరు విజిటింగ్ వెళ్ళొచ్చు. అద్భుతమైనటువంటి బీచ్ పూరి. అంటే జగన్నాథ్ ఇప్పుడు పూరి కారిడార్ వచ్చింది, కొత్త నిర్మాణం చేశారు నరేంద్ర మోడీ గారు. అద్భుతమైనటువంటి టెంపుల్గా మారింది. బీచ్ కూడా చాలా వెరీ సేఫెస్ట్. మీకు అలలు చాలా ఎగిరి పడుతుంటాయి అలలు. అద్భుతమైన, దేశంలోనే అద్భుతమైనటువంటి సేఫెస్ట్ బీచ్ల్లో పూరి బీచ్ ఒకటి. పక్కనే జస్ట్ 30 కిలోమీటర్స్ పూరి. జగన్నాథ్ అత్యంత మహిమ గలటువంటి ఒక పెద్ద గొప్ప టెంపుల్. భువనేశ్వర్లో కూడా చాలా టెంపుల్స్. లింగరాజ చాలా ఫేమస్, ఆర్కిటెక్చర్లో చాలా ఫేమస్. పక్కనే కొనార్క్ ఉంది, సూర్య దేవాలయం, అది కూడా చాలా ఫేమస్. సో 5th వన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 71. ఇది 5 years కోసం, బహుశా లాస్ట్ ఇయర్ 4 years పెట్టారన్నారు. బట్ మనం కొంచెం వెరిఫై చేసుకోవాలి. చూడండి 4 years పెట్టారేమో, అంతమంది వరకు అయితే 5 years 4 years పెట్టే ప్లాన్ ఉందన్నారు. బట్ నేను ఇంకా వెరిఫై చేయలేదు. ఇది 9 lakhs per annum. బహుశా ఇది స్టాటిస్టిక్స్ అట్లా ఉంది, కరెక్ట్ ఆధారం లేదు. కానీ లోయర్ బ్రాంచ్ అంటూ ఏం లేదు యాక్చువల్గా. సో ఊరికే అది నెట్లో సమాజంతో అట్లా తీసుకున్నారు. కానీ మీకు ఒకటి 2 అన్నీ ఉన్నదే, సిఎస్సి ఒకటే ఉంది. సో 10 కంటే ఎక్కువే ఉంటుంది. ఇది చూపెట్టిన దానికంటే ఎక్కువే ఉంటుంది. ఇది చాలా లో ఫీజు. మీకు 2000 ఎకరాల యూనివర్సిటీ, గచ్చిబౌలిలోనే ఉంటుంది. వెనకాల ఫుల్ ఆఫ్ గ్రీనరీ, 2 చెరువులు ఉంటాయి. నేను రెగ్యులర్గా ఎన్నోసార్లు వెళ్తున్నా 10-15 సార్లు క్యాంపస్కి వెళ్ళడం జరిగింది. చాలా చాలా బాగుంటుంది. మంచి క్యాంపస్, హైదరాబాద్ సెంటర్లోనే, వెరీ ఎకనామిక్, చాలా తక్కువ ఫీజు. నాకు బహుశా మీకు అన్ని విత్ హాస్టల్ కలిపి 5-6 లక్షలు అయిపోతుండొచ్చు మొత్తం కలిపి. సో 5-6 లక్షల కంటే ఎక్కువ కాదు. 4 years అయితే బెటర్, 5 years అయితే ఓపిక ఉంటే ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఇట్లాంటి 5 మిత్రులారా, ఇలాంటి అనేక అంశాల మీద గైడెన్స్ వస్తుంది. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు సంబంధించిన కోర్సు తీసుకోండి. మీ అంచనా ప్రకారము జోసా కానీ విట్ కానీ అట్లా. ఒకవేళ జోసా తీసుకున్నా విట్ సమాచారం ఉంటుంది, విట్ తీసుకున్న జోసా ఉంటుంది. కానీ కౌన్సిలింగ్ అప్పుడు సపరేట్ చేయాలి కాబట్టి ఆ సపరేట్ కోసం అప్పుడు మారుతాయి వాట్సాప్లో. ఇప్పుడైతే కామన్ వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి. కాబట్టి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. జోసా బిట్సాట్ కోర్స్ ఉంది, విట్ మణిపాల్ అమృత కామెడీకే ఉంది, ఎంసెట్ ఉంది. అదేవిధంగా ఎలాంటి స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపికేస్ దాని మీద ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది తీసుకున్నారు. వారం జూమ్ మీటింగ్ నడుస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో వచ్చి లైక్ చేయండి, మీ మిత్రులకు ఛానల్ గురించి యాప్ గురించి తెలియజేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.